ఏమిటి మంచి తెల్లదొరలు చుట్టవాసన వస్తుంది? ఎవరక్కడ? నేనే ఇక్కడ. ఆ మాత్రం కనుక్కోలేకపోయావా గజపతి గాడి? చుట్ట కంపులో నీ అసలు కంపు తెలియలేదురా దరిద్రుడా. ఎందుకొచ్చావు? అదేం ప్రశ్నరా గజపతి గాడ? గుర్రపు పేడ. గాలి వీచేది నీకు సుఖాన్ని ఇవ్వడానికి, ఈ సుడిగాలి వచ్చేది నీ గతాన్ని తవ్వడానికి. గుర్తుందో? ఫస్ట్ లో బీస్ట్ లోంటి నువ్వు గోస్ట్ లో చేసిన. ఊరికే వాగు. నాతో గొడవలు పెట్టుకోవద్దు. నువ్వంటే నాకు ముద్దు. ముందు నిన్ను నీ కంపెనీ భరించలేకపోతున్నాను. కంపు గింపు అన్నావంటే ఫస్ట్ లో బీస్ట్ లోంటి నువ్వు గోస్ట్ లో డింగు. ప్రమాదాలు అనేవి చెప్పిరావు కనుక జాగ్రత్తగా ఉండటం మంచిది. అందులోనూ అందమైన ఆడపిల్లలు మరీ జాగ్రత్తగా ఉండాలి. హలో, వాట్ యు వాంట్ మేడం? విస్కీ, బ్రాందీ, బీర్, కోడికూర, చేపలు? నాకు కావాల్సింది అవేమీ కాదు. భరత్ అనే మనిషి, అతను ఇక్కడ ఉన్నాడటగా? అతను గంట ముందు వరకు ఇక్కడే ఉన్నాడమ్మా. మళ్ళీ ఏదో టైంలో రావచ్చు. అంతవరకు మీరు ఇక్కడ వెయిట్ చేస్తారా? అప్పటిదాకా ఇంత అందమైన అమ్మాయి ఇలాంటి నీచ ప్రదేశంలో వేచి ఉండటం పొరపాటు. మేడం, భరత్ ఈ పక్కనే ఉన్న అతని స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. మీరు నాతో వస్తానంటే అక్కడికి తీసుకెళ్తాను. చాలా థ్యాంక్స్ అండి. పదండి పదండి. మేడం మేడం మేడం, అప్పం పప్పం. ఏమిట్రా? నేనేమన్నాను, తీసుకెళ్ళమంటున్నా. పదండి. పాపం మేకపిల్ల అంటే ఆడపిల్ల పులి పంజాలో పడిపోయింది. రండి. అతి పవిత్రమైన ఈ ఇంట్లోనే భరత్ ఉన్నాడు. మీరు అలా కూర్చోండి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఇదిగో బ్రహ్మాండమైన పిట్టని పిల్లి పట్టుకొచ్చినట్టు పట్టుకొచ్చాను. దీన్ని కొంచెం సరిచేసి వ్యాపారంలోకి దింపామంటే. చంచమా, దాని విషయం నేను చూసుకుంటాను. నెల్లూరు నరసరాజు పాట మరో 200 వరహాలు. కర్నూలు కనకరాజు పాట 300 వరహాలు. పిఠాపురం పెద్ద దొర పాట 500 వరహాలు. ఇంకా పై పాట పాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? పాటకైనా ఆటకైనా ఈ చుట్టుపక్కల పరగణాల్లో నాతో పోటీ పడే మొనగాడే లేడు. రండి దొరబాబు రండి. అసలు సిసలైన మగతనంతో నాకే చిమ్చిమా అనిపించేటట్టున్నారు. చిలకను చూసుకొని మీ పాట ఏమిటో చెప్పండి. ఏమిటది? పాట పాడకుండా రేటు తేలకుండా కట్లోడు తీస్తున్నావు. పాడు పాట. పాట నేను పాడనురా. 6 రాగంలో నీ చేత పాడిస్తాను పాట. నీలాంటి వాడిని షూట్ చేసి మాట్లాడతాను.
నన్ను కొట్టద్దు. ఈ రోజుతో ఈ నరకం నుంచి మీకు అందరికీ విముక్తి లభించింది. మీ కన్నవాళ్ళ దగ్గరికి మీకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొత్త జీవితాన్ని ప్రారంభించండి. కమాన్, గో హెడ్. ఆల్ ది బెస్ట్. ఒక్క మనిషి నిన్ను తుక్కు తుక్కుగా కొట్టి మన బిజినెస్ కి నిప్పు పెట్టి కాళీగాడిని కప్పెట్టి చెలరేగిపోతే చేతకాని వాడిలాగా పారిపోయి వచ్చావా? షూట్ చేసి మాట్లాడదాం అనుకున్నా, కానీ షూట్ చేయడం కానీ మాట్లాడడం కానీ వాడు అవకాశం లేదన్నా. సిగ్గు లేక సమర్థించుకుంటున్నావు. ఆగన్నో, ఆగు. తొందరపడి నీ చేతులతో కొడితే నెప్పెడతాయి. ఇదిగో కొత్త కురడా, వీడి చెత్త లేపేయి. మనలో మనం కొట్టుకుని ప్రయోజనం లేదురా బుల్లి తమ్ముడు. మన బిజినెస్ కి దెబ్బ కొట్టే ఆ భరత్ గాడిని చావు దెబ్బ కొట్టి వాడి సమాధి సెటప్ చేయాలి. ఎక్కడికి రా? మీరు మెక్కడమే కాదు, మాకు కాస్త దానా వేయండి అని గుర్రాలు పిలుస్తున్నాయి. అవి కూడా మీ అమ్మ పోలికే అన్నమాట. ఎవరో వచ్చినట్టున్నారు చూడు. బాబు, బాబు, అయ్యా, బాబు, అయ్యా, పదయ్యా, నిన్ను కాపాడుకుంటాను. వద్దు బాబు, నా ప్రాణం ముఖ్యం కాదు, అంతకన్నా ముఖ్యమైన విషయం నీకు చెప్పాలి బాబు. ఏంటి అది? అది అది నీ పుట్టుక గురించి నువ్వు తెలుసుకోవాలి బాబు. అయ్యా, అవును బాబు, నేను పోయేలోగా ఈ నిజం నీకు చెప్పకపోతే ఈ జీవికి విముక్తి ఉండదు బాబు. ఏంటయ్యా? నువ్వు నువ్వు మా కన్నబిడ్డవి కాదు బాబు. అయ్యా, అవును బాబు, నువ్వు నువ్వు మా కన్నబిడ్డవి కాదు. సుడిగాలి అనబడే వ్యక్తి పసివాడు వేలు నిన్ను ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చి నీ ఒంటి మీద ఉన్న బంగారు నగల కోసం ఆశపడి నిన్ను చంపబోతున్నట్టు కనిపించాడు బాబు. నిన్ను వాడి నుంచి నేను రక్షించాను బాబు. ఆ పైన బిడ్డలు లేని మేము నిన్ను కన్న బిడ్డలాగా పెంచుకున్నాం.
నీ కన్న తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళు ఎక్కడుంటారు సుడిగాలికి తెలిసి ఉండొచ్చు బాబు. అతన్ని పట్టుకుంటే నీ పుట్టుకేమిటో తెలుస్తుంది బాబు, తెలుస్తుంది. భరత్, పోయిన వాళ్ళని తలుచుకుని నువ్విలా బాధపడే ప్రయోజనం ఉంటుంది. స్వప్న, ఆ మంచి మనుషులు నన్ను కన్నబిడ్డ కంటే ఎక్కువగా పెంచుకున్నారు. నేను కన్నబిడ్డను కాదు అనే నిజం నాకు తెలిసే సమయానికి వాళ్ళు కన్ను మూశారు. ఏమిటి నువ్వనేది? వాళ్ళు నీ కన్నవాళ్ళు కదా? అయితే నువ్వెవరి బిడ్డవి? ఆ విషయం ఈ లోకంలో సుడిగాలి అనేవాడికి మాత్రమే తెలుసు. కానీ ఆ సుడిగాలి ఎవడో నాకు తెలియదు. సుడిగాల ఆ కంపు వేసవ నాకు బాగా తెలుసు బాబు. అడపా తడపా పిడుగులే వచ్చి పడతాడు, మా బారంతా కక్కవికం చేసిపోతుంటాడు. ఈ బార్కు వస్తుంటాడా? Yes. ఎప్పుడు వస్తాడు? అసలు వాడు ఉండేది ఎక్కడ? తోక దగ్గర కోతి బాబు. వాడు ఎక్కడుంటాడో ఏ క్షణంలో వచ్చి పడతాడో ఏమీ తెలియదు. వాడు ఈ బార్కి కాకుండా ఈ ఊళ్ళో మరెక్కడికైనా వెళ్తాడా? వెళ్తాడు బాబు, వెళ్తాడు. ఊళ్ళో దుర్మార్గుల్లోకెల్లా నెంబర్ 1 దుర్మార్గపు కుటుంబం ఆ గజపతి ఫ్యామిలీ లేదు, ఆ కొంపకి వెళ్తూ ఉంటాడు. ఈ గజపతికి వీడికి ఉన్న లింక్ ఏమిటో లింక్ ఏమిటో మాత్రం తెలియదు.